ఏం లేదు. వెనక్కి ఎందుకు అలా వెళ్ళిపోతుంది సార్ అని ఆగొచ్చు కదా. తీసుకెళ్ళు వెళ్ళు ఇటు తిరిగి ఒకసారి బాబు. నచ్చమూర్తి పార్టీ మారిపోయాడు. పార్టీ మారితే కండు వేయండి సార్. అన్న కొద్దిగా సరే సరే అండి. ఎంతమంది వచ్చారు? 10 మంది వచ్చారు. మీరు ఒక్కరికే ఇబ్బంది మిగిలిన వారికి దర్శనం తర్వాత జరిగిందా మీకు వెళ్ళచ్చు. ట్రీట్మెంట్ తీసుకుంటాం. హలో ఏం కాదు బాగా చూసినాము, బాగా వచ్చినాము. 50 మంది మంచిగా చూసినాము. ఒకదానికే కొట్టు అవుతుంది లేకలేదు. 10 రోజులన్నీ ఉంటాము, ఇంటి దగ్గర పడుతున్నాము. ఉన్నాయి కానీ నాకు 30 నోటి మీద పెట్టాము. ఈ మనుషులు వచ్చి మా మీద పడిపోయారు. నేను తినేయాలో వీళ్ళు పడిపోయి మమ్మల్ని మరి చేశారు. నాకెంతో కాస్త ట్యామ్ ఉన్నాడు నా బయట జీవి వచ్చింది. 10 మంది అయితే నేను జీవి రాగా నాకు అమలు తెచ్చి పెట్టాను. మాకు దెబ్బతైనా ఇది అయితే 45 మీతో పాటు వచ్చిన వాళ్ళందరూ మీ దగ్గరే ఉన్నారా? సపరేట్గా ఉన్నారా? మిగిలిన వాళ్ళందరూ బయట. మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, కార్తీక ఏకాదశి సందర్భంగా గత శనివారము శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం కాశీమొగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన దురదృష్టకరమైన సంఘటన వల్ల సుమారు 9 మంది భక్తులు చనిపోవడము, సుమారు 15 నుండి 20 మంది భక్తుల దాకా గాయపడి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను. ఈరోజు క్షతగాత్రులను పరామర్శించడానికి, అదేవిధంగా ఆ చనిపోయిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి రావడం జరిగింది. ఈ సంఘటన ద్వారా చనిపోయిన 9 మంది ఆత్మలకు సద్గతులు కలగాలని, అదేవిధంగా ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరూ కూడా తొందరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటూ, గాయపడి చికిత్స తీసుకుంటున్న వాళ్ళకి, అదేవిధంగా ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబ సభ్యులకి తక్షణ అవసరాల కోసం బీసీవై పార్టీ తరఫున కొంత ఆర్థిక సహాయం కూడా అందిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఈ మధ్య కాలంలో హిందువులకు సంబంధించి పండుగల గురించి కానీ, లేదా మరో పర్వదినం వచ్చినప్పుడు కానీ రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక రకంగా ఇలాంటి ఘటనలు జరగడము చాలా బాధాకరమైన అంశము. ఈ మధ్య కాలంలోనే మనం చూసాము, తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇలాంటి దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ప్రయత్నం చేస్తారా?
ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే పర్వదినం సందర్భంగా ఇన్ని వేల మంది భక్తులు వస్తారని తెలిసినప్పటికీ కూడా అది ప్రైవేటు దేవాలయమా లేదా దేవాదాయ శాఖలో ఉన్న దేవాలయమా అనేది పక్కన పెడితే అక్కడ చేయాల్సిన భద్రతా ఏర్పాట్లు, అక్కడ చూడాల్సిన ఏర్పాట్లు ఖచ్చితంగా 100% ప్రభుత్వానికి ఆ బాధ్యత ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్కి ఆ బాధ్యత ఉంది. ముఖ్యంగా నిఘా వ్యవస్థ ఈ రాష్ట్రంలో ఏం చేస్తోందనేది ఈ సందర్భంగా మనం అందరూ కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వము పోలీస్ వ్యవస్థను, నిఘా వ్యవస్థను ప్రజల యొక్క ఆస్తులు, ప్రజలకు రక్షణ కల్పించడానికో లేదంటే భద్రత కల్పించడానికో శాంతి భద్రతలను కాపాడడానికో కోసం కాకుండా తన సొంత అవసరాల కోసము, పార్టీల కోసము, రాజకీయాల కోసము వాడుకునే దుస్థితి ఈరోజు కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉంది. ఎందుకంటే చిన్న ఉదాహరణ చెప్పాలంటే గతంలో మత్స్యకారులకు, రైతులకు అన్యాయం జరుగుతోంది, ఆ ప్రాంతానికి నేను వెళ్తానని చెప్పి ఓ 10 మందిని కలుస్తానని చెప్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన నిఘా వ్యవస్థ నేను ఎక్కడున్నానో కనుక్కొని ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఉంటే అక్కడికి ఫ్లైట్ టికెట్ వేసి పోలీస్ సిబ్బందిని అక్కడికి పంపించి నాకు నోటీసులు ఇప్పించగలిగే అంత నిఘా వ్యవస్థ ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి పోలీస్ స్టేషన్కి కూతవేటు దూరంలో ఉన్న దేవాలయానికి వేల మంది భక్తులు వస్తున్నారు. అందులో ముఖ్యంగా ఫ్రీ బస్సు సౌకర్యం వల్ల వేలాది మంది మహిళలు అక్కడికి వస్తున్నారని తెలిసినప్పటికీ కూడా నిఘా వ్యవస్థ ఎందుకు నిద్రపోతోంది? దీనికి బాధ్యత ఎవరు అంటే 100% ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ముఖ్యంగా ఈరోజు లా అండ్ ఆర్డర్, అదేవిధంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థల్ని తన గుప్పెట్లో పెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి బాధ్యత తీసుకోవాలి. దీని వెనక షాడో ముఖ్యమంత్రి లాగా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్న నారా లోకేష్ బాధ్యత తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే పేరుకి హోంశాఖ అనితమ్మ గారి దగ్గర ఉన్నప్పటికీ కూడా ఆవిడికి ఎటువంటి అధికారాలు లేవనేది బహిరంగ రహస్యం. ఈరోజు ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి హోంశాఖ మంత్రికి కానీ అధికారులకు కానీ ఎటువంటి స్వేచ్ఛ లేకుండా కానిస్టేబుల్ దగ్గర నుండి డీజీపీ వరకు వ్యవస్థను మొత్తాన్ని ఒక షాడో ముఖ్యమంత్రి లాగా, షాడో హోంమంత్రి లాగా నారా లోకేష్ అనే వ్యక్తి వ్యవస్థను భ్రష్టు పట్టించి ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి సంఘటనకి శాంతి భద్రతల సమస్య కావచ్చు, లా అండ్ ఆర్డర్ సమస్య కావచ్చు, 100% బాధ్యుడు నారా లోకేష్ అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా